Hi viewers, welcome to Markets at 12 noon. డీటెయిల్స్ లోకి వెళ్ళాడైతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ మరింత వీక్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 115 పాయింట్స్ డౌన్ సైడ్ తో కీ లెవెల్ అయిన 11350 ని కూడా బ్రేక్ చేసి దాని బిలో మూవ్ అవడం చూస్తున్నాము. 11341 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ చూసినట్లయితే 389 పాయింట్స్ నెగటివ్ గా 37775 వద్ద మూవ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 325 పాయింట్స్ నెగటివ్ గా 29259 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో చూసుకున్నట్లయితే స్టిల్ ఇంకా ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీసే లీడ్ చేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. ఐఓసీ, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 1 to 2% మధ్య అప్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ పవర్ గ్రిడ్ ఒకటి 1.61% అండ్ ఎన్టీపీసీ కొంచెం పవర్ రిలేటెడ్ స్టాక్స్లో మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఒక చిన్న షార్ట్ కవరింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లైక్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ అన్నింటిలో ఒక పాజిటివ్ మూవ్స్ చూస్తున్నాము. ఒక 1 to 1.5% మధ్య స్టాక్స్ అప్ మూవ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజెస్లోకి వెళ్ళినట్టయితే మెటల్స్లో మరింత వీక్నెస్ అనేది ఎక్కువ అవడం చూస్తున్నాము. సెల్లింగ్ అనేది కనిపిస్తోంది మెటల్ స్టాక్స్లో. వేదాంత, జిఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే ఒక 2.5% to 3% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ ఒకటి 2% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 2.31% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. సెల్లింగ్ అనేది కూడా మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనిపిస్తోంది. అడ్వాన్సెస్ చూసినట్టయితే 354గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. 1337గా ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం. కమోడిటీస్ కనుక చూస్తే గోల్డ్ 0.08% నెగిటివ్గా 32,115 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.06% పాజిటివ్గా 38,386 వద్ద మూవ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.52% నెగిటివ్గా 4054 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 1.67% నెగిటివ్గా 188 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండిగో, స్పైస్ జెట్, ఎస్ బ్యాంక్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే జైన్ ఇరిగేషన్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూస్తే డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 2% నుండి 5% మధ్య డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే సీజీ కన్స్యూమర్ 3.5%, నాట్కో ఫార్మా 3.21% అండ్ యునైటెడ్ బ్రీవరీస్ అరౌండ్ 2.5%, కోల్గేట్ 2.5% అండ్ హెవెల్స్ ఇండియా ఒక 2% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజెస్లోకి వెళ్తే జెన్ టెక్నాలజీస్ 6.5% అండ్ మంగళం డ్రగ్స్, ప్రభాత్ డైరీ లాంటి స్టాక్స్ ఒక 5% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుండగా జైన్ ఇరిగేషన్ ఇందాక చెప్పుకున్నట్టు నియర్లీ ఒక 5% వరకు డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. అండ్ బాంబే డైయింగ్ ఒకటి 4.80% వరకు నెగిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు లాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై శేషు గారు, మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మార్కెట్స్లో ఒక కంప్లీట్ ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. డైలీ స్టార్ట్ చేయడం కూడా గ్యాప్ డౌన్లో ప్రారంభించిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఒక చిన్న అప్మూ అనేది కూడా ఫ్యూ పాయింట్స్ అప్మూ కూడా మార్కెట్స్లో రావడం చూడలేదు ఇప్పటివరకు కూడా. ఈ మిడ్ సెషన్ వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కంప్లీట్ వీక్గానే ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయని కూడా అనుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఓవరాల్గా మీరు ఎలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నారు? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ ఒక 1 మంత్లో నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా దగ్గరగా 900 పాయింట్స్ పైన మనకి పెరగడం చూసాము. ఎట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే గ్లోబల్గా మరి ముఖ్యంగా అటు యుఎస్ మార్కెట్స్ వీక్నెస్ కారణంగా గ్లోబల్గా సెల్ ఆఫ్ అనేది ఒకటి వచ్చింది. దానికి అనుగుణంగా మన మార్కెట్ ఎటు ఓవర్బాట్లో ఉంది కాబట్టి మన మార్కెట్లో కూడా కరెక్షన్ అనేది ఈరోజు వచ్చింది. దీనికి ముందు రోజు ట్రేడింగ్ సెషన్లో మనకి ఓపెనింగ్ పాజిటివ్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో నిఫ్టీ హై నుంచి బాగా కరెక్ట్ కావడం చూసాము ఫ్రైడే రోజు. దానికి ఎక్స్టెండెడ్గా ఈరోజు మరింత వీక్ అయింది. ఓపెనింగ్ ఒక 100 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయ్యి ఆ తర్వాత కొంచెం ఒక 70 పాయింట్స్ దాకా ఒక 20-30 పాయింట్స్ రికవరీ వచ్చింది. మధ్యలో రిలయన్స్ లాంటి స్టాక్ బాగా లో నుంచి బాగా రికవర్ అయింది. బట్ మళ్ళీ కూడా మార్కెట్లో సస్టైన్ అనేది ర్యాలీ అనేది ఇంటర్డే ర్యాలీ అనేది సస్టైన్ కాలేక మళ్ళీ మార్కెట్ ఇప్పుడు 100 పాయింట్స్ పైన నష్టాల్లో మనకి ట్రేడ్ అవుతుంది. ప్రధానంగా ఈరోజు నష్టపోయిన సెక్టార్లలో చూసుకుంటే కమాడిటీస్ అని చెప్పొచ్చు. ఎక్కువగా మార్కెట్ని నష్టాల్లోకి తీసుకువెళ్ళిన సెక్టార్లో కమాడిటీస్ అని చెప్పొచ్చు. దాదాపు
అన్ని సెక్టర్లు వీక్గానే ఉన్నాయి, ఎక్కువగా కమాడిటీస్ వీక్గా ఉన్నాయి. తర్వాత జీ ఒకటి రీసెంట్గా కొంచెం హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది, అది కూడా ఈరోజు ఒక 2.5% దాకా వీక్నెస్ అనేది జీ ఎంటర్టైన్మెంట్లో కనపడుతుంది. మరోవైపు గెయినర్స్లో కానీ చూసుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఒక 4.5% కరెక్ట్ అయింది. దాని కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా పాజిటివ్గా మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాము. అది కాకుండా కొన్ని డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. అది మినహాయిస్తే మిగతా మెజారిటీ నిఫ్టీ స్టాక్స్ ఆర్ F&O బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ బ్రెత్ కూడా చూసుకుంటే బాగా వీక్గా ఉంది. అయితే ఇక్కడి నుంచి ఏం చేయాలి అనేది మనం కానీ ఆలోచిస్తే, ఇక్కడి నుంచి నేను నా ఉద్దేశం ప్రకారం బయింగ్ వెళ్ళమని చెప్తానండి. మార్కెట్ మనకి వచ్చిన కరెక్షన్ని ఉపయోగించుకొని బయింగ్ చేయమంటాను. అయితే చాలామంది లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఆర్ 10 days బ్యాక్ నిఫ్టీలో కానివ్వండి, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి సెల్ చేసి పొజిషన్స్ని హోల్డ్ చేసిన వాళ్ళు చాలామంది మనకి మెయిల్స్ కానీ కాల్స్ కానీ లాస్ట్ వీక్ ఆ ముందు కూడా రావడం చూసాం. వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆపర్చునిటీ తీసుకోమంటాను. ఇప్పుడు వచ్చిన కరెక్షన్ ఉపయోగించుకొని షార్ట్స్లో ఎగ్జిట్ కమ్మంటాను. అయితే ఈ రేపటి వరకు హోల్డ్ చేయొచ్చు షార్ట్స్. నేను అనుకోవడం ఒకవేళ నిఫ్టీ మరింత గ్లోబల్గా వీక్నెస్ కానీ ఉంటే 11,200 అంటే దాని బిలో అయితే పెద్దగా రాకపోవచ్చు. ఇక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ బయింగ్ వెళ్ళాలి అంటే ముందుగా మనం చెప్పుకోదగ్గింది బ్యాంకింగ్ స్టాక్స్. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో అటు మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ కానివ్వండి, తర్వాత ఎస్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ మరీ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. దానికి తోడు కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి రీసెంట్గా మనకి అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ దీంట్లో కూడా ఎవరీ డిప్లో కూడా బయింగ్ వెళ్ళమంటాను. తర్వాత L&T ఒకటి ఈరోజు వీక్గా ఉంది, దీన్ని కూడా ఇప్పుడే ఈ రోజే కాదు కొంచెం కరెక్షన్ రానివ్వండి, ఈ కరెక్షన్స్లో బయింగ్ చేసుకోమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి హరి. హలో యా హరి చెప్పండి. మీ వాయిస్ చాలా లో ఉందండి, ఏం వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. దేనికి ఇంట్రాడేకా ఏంటి? ఇంట్రాడేకా అండి లేదంటే షార్ట్ టర్మ్ యూతో? ఇంట్రాడేకి. ఓకే. JSW ఓవరాల్గా స్టాక్ అయితే వీక్గానే ఉందండి. మీరు ఒకటి గమనించాలి, ఇంట్రాడేలో మార్కెట్ ఈరోజు అంటే ఇన్ని రోజులకి ట్రెండ్కి అంటే లాస్ట్ ఒక 1 month ట్రెండ్కి లాస్ట్ 2 days ట్రెండ్కి కొంచెం మళ్ళీ మారిందనమాట. దానికి తోడు మనకి ఈ ఏవైతే ఉన్నాయో మెటల్స్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా డే పరంగా వీక్గానే ఉన్నాయి. అయితే ఉన్న వాటిలో JSW పర్లేదు, బట్ ఇది పెద్దగా పెరుగుతుంది అయితే అనుకోనండి. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో అది కూడా మీరు ఇంట్రాడే అంటున్నారు కాబట్టి ఈ లెవెల్లో అటు అంటే బయింగ్కి సెల్లింగ్కి రెండింటికి కూడా అనుకూలంగా లేదని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఫర్దర్గా బాగా పడిపోయి మరింత కిందకు వస్తుంది చెప్పలేము. రావడానికి అవకాశాలు ఉన్నాయి, పెరగడం మాత్రం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయండి. పెరగడం అనేది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఒక 70-30 అనుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. అంటే 70% కిందకి రావడానికి అవకాశం ఉంది, ఒక 30% పెరగవచ్చు. బట్ పెరిగింది చాలా తక్కువగా ఉంటుంది. కిందకు వచ్చినా కూడా పెద్దగా ఒక 2 రూపీస్ 3 రూపీస్ మించి మినహాయించి కిందకి రాదండి. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో యా చెప్పండి. సారీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ మీ వాయిస్ క్లియర్గా లేదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. బన్సాల్ ఇంజనీరింగ్ 71లో హోల్డ్ చేస్తున్నారా? 77. ఓకే, అంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. బన్సాల్ ఇంజనీరింగ్ రీసెంట్గా మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చినా కూడా దీంట్లో పెద్దగా ఏమీ పెరిగింది లేదు. మా అయితే రీసెంట్గా 75-76 లెవెల్స్కి వెళ్ళింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ వీక్ ఇప్పుడు 70+ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఒక లాంగ్ రన్ కోసం బన్సాల్ ఇంజనీరింగ్ హోల్డ్ చేయొచ్చండి. మెయిన్ వీళ్ళ బిజినెస్ అంతా కూడా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా ఇమీడియట్గా ఈ స్టాక్లో పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ అంటే ఒక లాంగ్ టర్మ్ కోసం అయితే బన్సాల్ ఇంజనీరింగ్ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను.
ఒక శశిగరిక ముఖ్యంగా ఈరోజు కనుక చూస్తే సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే అన్ని సెక్టర్స్ అన్నీ కూడా కరెక్షన్లో మోవడం చూస్తున్నాము. బట్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఆ మెటల్స్ ఈరోజు బాగా వీక్ అవడం చూస్తున్నాము. మెటల్స్లో సెల్లింగ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాము. కంప్లీట్ మెటల్ ప్యాక్ అంతా చూసుకుంటే లైక్ హిందల్కో కావచ్చు, వేదాంత, JSW స్టీల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా చూసినట్టయితే ప్రస్తుతం లోస్ వద్ద ట్రేడ్ అవుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఈ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందంటారా? ఐ మీన్ ఈ కరెక్షన్ అనేది ఈ లెవెల్ నుంచి ఈ రోజుకంతా కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? ఈ రోజుకైతే కొంచెం వీక్గానే ఉండొచ్చు అండి. బట్ రానున్న రోజుల్లో మరీ ఇంత వీక్నెస్ ఉంటాయితే అనుకోను. ఎందుకంటే మార్కెట్ మనకి మళ్ళీ ఇక్కడ నుంచి కాకపోయినా కూడా ఇంకా నెక్స్ట్ ఒక కరెక్షన్లో అంటే నెక్స్ట్ ఇంకా 150 పాయింట్స్ దాకా కరెక్ట్ అయితే అక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అనేది రావచ్చు. బట్ ఓవరాల్గా అంటే ఇంతకుముందు లాస్ట్ ఒక 5-6 నెలలుగా మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు కొంచెం గ్లోబల్గా మళ్ళీ సర్దుబాటు ఆగిపోయి మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ కొంచెం ఆగితే చాలు మన మార్కెట్ మళ్ళీ కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా ఈ రోజు లేకపోతే రేపు వచ్చిన కరెక్షన్ అనేది రీసెంట్గా ఎవరైతే సెల్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం ఇది షార్ట్ కవర్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అనమాట. కాబట్టి ఈ రోజు రేపటికైతే ప్రస్తుతానికి మెటల్ బేస్డ్ స్టాక్స్లో సెల్లింగ్ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు చైతన్య. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం ఈ ప్రైస్లో బ్లూ స్టార్ ఒక 2 years గురించి పిక్ చేసుకోవచ్చా? ఓకే. బ్లూ స్టార్ ఓకే 2 years ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు అండి. అయితే ఒకటేసారి కాకుండా నెక్స్ట్ ఒక 2 months టైంలో మనం చూసుకోండి. ఎలక్షన్స్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది మహా అయితే ఒక 300 ఒక 400 పాయింట్స్ పెరగచ్చు. మళ్ళీ నేను అనుకోవడం ఎలక్షన్ తర్వాత మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ ఉంటుందండి. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా మార్కెట్లో కరెక్షన్ ఉంటుంది. కాబట్టి బయింగ్ ప్రైస్ పాయింట్స్ అనేది అట్లీస్ట్ ఒక 2 to 3 పెట్టుకొని మీరు కొనుక్కోమని చెప్తాం. ఓకే శశిగరిక, మారుతిలో కనుక చూసుకున్నట్టయితే కొంత రికవరీ అనేది రావడం చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్ కొంత హైస్ నుండి బాగా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తాము. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కనిపిస్తూ ఉంది మారుతిలో. సో ముఖ్యంగా ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇక్కడ మారుతి అనేది చాలా వరకు బాగా వీక్గా ఉందండి. మరి ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టార్ అనేది బాగా వీక్ ఉంది. మనం గమనిస్తే మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెద్దగా ఈ ఆటోమొబైల్ చెందిన స్టాక్స్లో పెద్దగా మనకి ర్యాలీ లేదు. చిన్న ర్యాలీ వచ్చింది, బట్ అది మళ్ళీ కూడా వీక్ అయిపోయిందని చెప్పొచ్చు ఆ ర్యాలీ. మారుతిగా చూసుకుంటే రీసెంట్గా 7,100 వరకు వచ్చింది. ఈవెన్ మార్కెట్ పడకముందే మనకి చూసుకుంటే లాస్ట్ వీక్ ఫ్రైడేకి ముందు రోజు 2 రోజుల ముందు ఇది బాగా కరెక్ట్ అయ్యిందనమాట. 6,500కి వచ్చింది. నేను కూడా మ్యాక్సిమం అప్సైడ్ చూసుకుంటే 6,800 మించి ఇప్పుడు ఇమీడియట్గా పెరిగే అవకాశాలు లేవండి. కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీస్గా మారుతిని ఈ నెలకి చెప్తాను. అదేవిధంగా ఈవెన్ హీరో మోటార్ కార్పొరేషన్ కూడా ఇది కూడా చూసుకుంటే చాలా వీక్గా ఉంది. ఇది కూడా మనకి పెరగడం పక్కన పెడితే న్యూ లోస్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా షార్ట్ టర్మ్కి వీక్గా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఆటోమొబైల్లో 1-2 మినహాయిస్తే మిగతా అన్ని స్టాక్స్ కూడా బై అండ్ లార్జ్ వీక్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే శశిగరిక, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ మీరు ఇందాక అన్నట్టు కనుక చూస్తే బ్యాంక్స్లో కొంత ప్రైవేట్ బ్యాంక్స్ బెటర్గా ఉన్నప్పటికీ ఈ రోజు పరంగా కనుక అబ్జర్వ్ చేస్తే బ్యాంక్స్ బాగా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, PSU బ్యాంక్స్ రెండు కూడా చూసుకున్నట్టయితే బాగా హైస్ నుండి ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాము. లైక్ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ప్రస్తుతం చూసినట్టయితే డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ రోజు పరంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఈ కరెక్షన్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా, కొనసాగొచ్చు అంటారా? ఈరోజు పరంగా కొనసాగొచ్చండి. ఈరోజు పెద్దగా మార్కెట్ రికవరీ అవుతుంది అయితే నేను అనుకోను. ఇంకొంచెం మరింత వీక్నెస్ అనేది రావచ్చు. ఇప్పుడు కూడా చూస్తున్నాము నిఫ్టీ మరింత వీక్ జోన్లోకి వెళ్తుంది. కానీ మనకి పెద్దగా పెరుగుతున్న సందర్భాలు అంటే వచ్చినా కూడా ఇంట్రాడేలో మళ్ళీ అవి వీక్ అయిపోతున్నాయి. ఈవెన్ స్టాక్ వీక్ అయిపోతుంది, తర్వాత స్టాక్స్ వీక్ అయిపోతున్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కానీ చూసుకుంటే ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మొదట్లో కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా తర్వాత లాస్ట్ ఒక కొన్ని నిమిషాల నుంచి మనం చూస్తున్నాము బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. ఇంకో మరింత వీక్నెస్ ఉండొచ్చు అండి ఈ రోజుకి. ఎక్కువగా బ్యాంక్స్ ఈ మధ్య బాగా పెరిగిన విషయం అందరికి తెలిసిందే. బ్యాంక్స్ కానీ చూసుకుంటే మనకి అబ్నార్మల్గా అంటే దగ్గర 3,000 పాయింట్లు ఒక 12 ట్రేడింగ్ సెషన్లో పెరిగాయండి బ్యాంక్ నిఫ్టీ.
కాబట్టి సెల్లింగ్ అనేది ఉంటుంది. ఈవెన్ 29,000 బ్రేక్ అయినా కూడా మనకి ఆశ్చర్యపోనవసరం లేదు నెక్స్ట్ 2-3 రోజుల్లో, అప్పుడు దీన్ని పిక్ చేసుకోమంటాను. బట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్కి, ఈ మార్చ్ సిరీస్కి బై అనే చెప్తానండి. ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తాను. నరేష్ కాలర్ ఉన్నారు. హలో. ఓకే. న్యూ ఇండియా అష్యూరెన్స్ 302, రెయిన్ ఇండస్ట్రీస్ 108. ఇది షార్ట్ టర్మ్ కండి? ఓకే. 3 మంత్స్కి ఇవి రెండు కూడా ఏంటంటే 3 మంత్స్ స్టాక్స్ అయితే కాదండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మీరు మరింత యాడ్ చేసుకుంటాను అంటున్నారు, బట్ నేను వద్దని చెప్తానండి. ఉన్న పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోండి. ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ని కూడా మరింత యాడ్ చేసుకోవడం కన్నా ఉన్న పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవడం బెటర్ అండి. ఒక శశి గారు, జీ విషయానికి కనుక వచ్చినట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ మీరు ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో అన్నట్టు ఈ మధ్యకాలంలో ఒక ర్యాలీ తర్వాత జీ ఎంటర్టైన్మెంట్స్లో కంటిన్యూస్గా ఒక లాస్ట్ ఫ్యూ డేస్గా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 2.5%, 3% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద కూడా ఇది మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడున్న లెవెల్ నుంచి కూడా మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా, లేదా ఇదే లెవెల్లో కొనసాగొచ్చు అంటారా? ఈ స్టాక్లో పొజిషన్స్ ఉన్న వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? జీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే అంటే ఓవరాల్గా ట్రేడింగ్ పరంగా నెక్స్ట్ 3-4 రోజులకి కొంచెం ఏమాత్రం ఈ స్టాక్లో బౌన్స్ అయితే, అంటే ఈరోజు సెల్ చేయమని చెప్పాను అండి, రేపు ఎల్లుండి ఏమైనా బౌన్స్ అయితే సెల్లింగ్ చేయమంటాను. ఓవరాల్గా ఈ స్టాక్ అయితే వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. 420 అనేది సపోర్ట్ లెవెల్, కాబట్టి అది 420 బ్రేక్ అయితే ఇది మరింత వీక్ కూడా కావచ్చు. అయితే దానికి ముందు ఒక చిన్నపాటి ఒక 700 రూపాయలు 10 రూపాయలు ర్యాలీ వస్తే, షార్ట్ కవరింగ్ ర్యాలీ, సెల్ చేయమని చెప్తాను. ఓకే, మెయిల్స్ కూడా చూద్దాము. కాల్స్తో పాటుగా శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. భారత్ ఫోర్జ్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా 2 years వ్యూతో? డెఫినెట్గా ఒక 2 years ఉద్దేశం ఉంటే భారత్ ఫోర్జ్ని మీరు కొనుక్కోవచ్చండి. ఇది రీసెంట్గా కూడా పెద్దగా పెరిగిన స్టాక్ అయితే కాదు, కరెక్షన్స్లోనే ఉంది. ఇంకొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఒక 2 years ఉద్దేశం ఉంటే మీరు డెఫినెట్గా భారత్ ఫోర్జ్ని కొనుక్కోమని చెప్తాను. శ్రీకాంత్ మెయిల్ చేశారు. డిష్ టీవీ అండ్ శ్రేయ్ ఇన్ఫ్రా రెండు కూడా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారా? రెండు కూడా వద్దండి. మీరు జస్ట్ ఒక బాగా పడ్డాయి, ప్రైస్ ఒక 20-30 రూపాయల రేంజ్లో ఉన్నాయనే ఉద్దేశంతో మీరు డిష్ టీవీ, శ్రేయ్ ఇన్ఫ్రాని అడిగినట్టున్నారు. రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తానండి. వద్దండి, ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండడం బెటర్. పెరగొచ్చేమో, బట్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. జ్యోతి మెయిల్ చేశారు. జేకే సిమెంట్స్, జెట్ ఎయిర్వేస్ ప్రజెంట్ లెవెల్లో తీసుకోవచ్చా? జెట్ ఎయిర్వేస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండి. జెట్ ఎయిర్వేస్ ఆల్రెడీ మనకి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్లో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు తీసుకున్నా కూడా రేపు అక్కడ బిజినెస్ పరంగా ఏం లేదండి, చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇతర హ్యూజ్ డెట్ అనేది ఈ కంపెనీలో ఉంది. కాబట్టి బిజినెస్ రన్ చేయడమే చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో ఈ కంపెనీ ఉందండి. సో అటువంటప్పుడు రేపొద్దున వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా మళ్ళీ ఈ కంపెనీ మళ్ళీ లాస్ని ఆ డెట్ తగ్గించుకుంటూ ప్రాఫిట్స్ రావడం ఇవన్నీ కూడా కొన్ని 5 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టే ప్రాసెస్ అండి. అయితే ఈ లోపల అసలు సస్టైన్ అవుతుందా కంపెనీ అనేది కూడా డౌటే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకా జేకే సిమెంట్ విషయానికి వస్తే ఇది కొనుక్కోవచ్చండి. జేకే సిమెంట్ మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా జేకే సిమెంట్ని మీరు లాంగ్ టర్మ్కి కొనుక్కోండి. స్టడీగా ఉంది స్టాక్ అయితే. పెద్దగా రీసెంట్గా అటు మనకి ఫాల్లో కొంచెం 1000 నుంచి 650 దాకా వచ్చింది. మళ్ళీ రీసెంట్గా కొంచెం మనకి స్టాక్ అప్గ్రేడ్ అనేది వచ్చిందండి. ఈ కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా జేకేని కొనుక్కోవచ్చండి. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాము. నవీన్ మెయిల్ చేశారు. హెచ్ఎస్ఐఎల్ ఏ ప్రైస్లో తీసుకోవచ్చు అంటారు అని అడుగుతున్నారు. అండ్ ఫండమెంటల్లీ ఈ స్టాక్ ఎలా ఉంది? ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. అయితే ఇది లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి.
కాబట్టి ప్రతి బుల్ మార్కెట్లో ప్రతి స్టాక్స్ ప్రతి సెక్టర్కి చెందిన స్టాక్స్ మనకి అవుట్ పర్ఫామ్ చేయవు. కాబట్టి హెచ్ఎస్ఐఎల్ ప్రస్తుతానికి స్టాక్ అయితే వీక్గానే ఉంది. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోమని చెప్తారు. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. గంగా భవాని మెయిల్ చేశారు. జైడస్ వెల్డస్ అండ్ టీటీకే ప్రెస్టేజ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2 ESPతో బయింగ్కి వెళ్ళొచ్చా? జైడస్ వెల్నెస్, టీటీకే ప్రెస్టేజ్ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. మీరు చెప్పిన వాటిలో టీటీకే ఒకటి వెళ్ళొచ్చు, తర్వాత జైడస్ వెల్నెస్, టీటీకే, ఇంకా ప్రెస్టేజ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఎక్సైడ్ కూడా మీరు కొనుక్కోవచ్చు. అంటే ఎక్సైడ్ కూడా మీరు కొనుక్కోవచ్చు. తర్వాత జైడస్ వెల్నెస్ కొంచెం ఇది ఓకేనండి. జైడస్ వెల్నెస్ కూడా మీరు తీసుకోవచ్చు, పర్లేదు. మీ 3 స్టాక్స్ కూడా పర్లేదండి. మీరు మూడిట్లో కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్తానండి. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు. వడాఫోన్ ఐడియా 500 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. 1 ఇయర్గా ఇది రైట్ ఇష్యూ కోసం అప్లై చేసుకోవచ్చు అంటారా? కానీ అది ఇంకా చేసుకోవడం అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్టాకు మీకు చాలా లోలో ఉంది. అయినా కూడా వాళ్ళు మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే 12 రూపీస్కి మీకు రైట్ ఇష్యూ ఇస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ నుంచి ఇది పడకుండా ఉంటే మీకు లాభమేనండి. మరింత పడిపోయి మరి కిందకు వస్తే మాత్రం కష్టమవుతుంది. బట్ మీరు అప్లై చేసుకొని మీరు తక్కువ ప్రాఫిట్లో మీరు ఎగ్జిట్ కావడం అనేది స్టాక్లో మంచిది. పెద్దగా ఈ స్టాక్ ఫ్యూచర్ ఉంటుంది అయితే నేను అనుకోనండి. సుందర్ మెయిల్ చేశారు. షార్ట్ టర్మ్ ఏతో శోభా డెవలపర్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ అండ్ కాఫీ డే స్టాక్స్ తీసుకోవచ్చు అంటారా? శోభా డెవలపర్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ అండ్ కాఫీ డే. ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు చెప్పిన స్టాక్స్ ఏది కూడా వద్దని చెప్తానండి. షార్ట్ టర్మ్ వ్యూతో అన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. యోగేంద్రనాథ్ మెయిల్ చేశారు. బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? బీపీటీ. వద్దండి, అవాయిడ్ చేయండి, కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. శశి గారు, ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. సో సెకండ్ హాఫ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈ లెవెల్ నుంచి మరింత వీక్ అవ్వచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చిన్నపాటి అప్ మూవ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒక చిన్నపాటి అప్ మూవ్ ఉన్నా కూడా పెద్ద సస్టైన్ అయ్యే అవకాశాలు కనపట్లేదండి. కాబట్టి చాలా బై అండ్ లార్జ్ చాలా వరకు వీక్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం పొద్దున స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్లో కూడా ఇప్పుడు మరింత సెల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే కనపట్టలేదు. థ్యాంక్ యూ శశి గారు. వ్యూస్, ప్రస్తుతం మార్కెట్ స్ట్రెండ్ చూస్తే నిఫ్టీ 119 పాయింట్స్ నెగిటివ్గా 11,337 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 405 పాయింట్స్ నెగిటివ్గా 37,758 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 343 పాయింట్స్ నెగిటివ్గా 29,239 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 12 స్టే విత్ us.